సీత, అమ్ములు ఎక్కడ కనిపించదే? మారుతికి రాసిన ఉత్తరం తనే పోస్ట్ చేయాలని ఎంత చెప్పినా వినకుండా వెళ్ళింది. సరేరా, భోంచేద్దాం. నాకు ఆకలిగా లేదు. ఆకలిని చంపుకుంటే సమస్యలు తీరతాయా సీత? కనీసం బాధపడడానికైనా ఓపిక కావాలిగా. రా, భోంచేద్దాం. సీత, బాగున్నారా మావయ్య? చాలా బాగున్నాం తల్లి. ఏ మాత్రం దిగులు లేకుండా, నలిగిపోకుండా, సంతోషంగా, ఆనందంగా ఉన్నాం. కొడుకు చావు మాకు శుభవార్త కదా, అందుకని. నువ్వు మనిషివేనా? నా కన్న బిడ్డ చనిపోతే కనీసం నా కబురు చేయాల్సిన బాధ్యత లేదా? నెమ్మదిగా మాట్లాడండి. ఏమిటి నెమ్మదిగా మాట్లాడేది? వాడు నా కన్న కొడుకు, ఆ తర్వాతే నీ చెల్లిని మొగుడు. కన్న వాళ్ళకి దూరం చేసి అల్లుల్ని కట్టేసుకునే వాళ్ళని చూశాం కానీ ఇలా శవాల్ని దాచుకునే వాళ్ళు మాత్రం ఎక్కడా చూడలేదు. కనీసం వాడి చావు కబురు వినే అర్హత అయినా మాకు లేదా? తోడబుట్టిన చెల్లెల మీద నీకెంత ప్రేమ ఉంటే ఒక్కగానొక్క కొడుకు, వాడి మీద నాకెంత ప్రేమ ఉండాలి? ఏం మాట్లాడవే? అసలు మారుతి చావు విషయం మాకెందుకు చెప్పలేదు? ఏ మందో మాకో పెట్టి నువ్వే చంపేస్తుంటావు. అది మాకు తెలిసి మేము వస్తే అల్లరి చేస్తాం, పోలీసులు పిలుస్తాం నీ భయం, అంతేగా? ఆపండి. కొడుకు పోయాడనే మీ బాధ, ఆ విషయం మీకు చెప్పలేదన్న ఆవేదన సహజమే. కానీ అందుకు సీతే కారణం అనడం అన్యాయం. సీత చేసింది బాగుందా బాబు? చూడండి, పోయిన వాళ్ళ కోసం ఉన్న వాళ్ళని పోగొట్టుకోలేక, కడుపుతో ఉన్న అమ్ములకి ఈ విషయం ఎలా చెప్పాలో తెలియక, చెప్తే ఏం జరుగుతుందోనన్న భయంతో సీత కుమిలిపోతోంది. మీ వంశానికి వారసుడు అమ్ములు కడుపులో ఉన్నాడు. భర్త మరణం అమ్ములకు తెలిస్తే తల్లి ప్రాణానికే గండవని, మీ వంశాంకరాన్ని కాపాడడానికే ఈ నిజాన్ని తనలో దాచుకుంది. ఏ మనిషి అయినా నిజాన్ని భరిస్తాడు, కానీ చెప్పుకోలేని నిజాన్ని దాచుకుని భరించడం ఎంత కష్టమో మీరు ఒక్కసారి ఆలోచించండి. అంటే అమ్ములు కూడా ఈ విషయం తెలీదు, చెప్పకుండా దాచిందయ్యా. కట్టుకున్న భార్యకే చెప్పలేని నిజాన్ని కన్నవాళ్ళకి ఎలా చెప్తుంది బాబాయ్? సముద్రం అగ్నిపర్వతాన్ని దాచుకున్నట్టు అన్నీ తన గుండెల్లోనే దాచుకుంది. బాబాయ్, ఇప్పుడైనా మీరు సీతను అర్థం చేసుకుని ఓదారుస్తారు, లేదా చేతకాక చీ అంటారు. అది మీ సంస్కారం. నాకన్నా చిన్నదాని అయిపోయావు, లేకపోతే చేతులెత్తి నమస్కరించేవాడిని తల్లి. అమ్మ సీత, వాడిని దహనం చేసిన చోటు చెప్పమ్మా. ఇన్ని నీళ్లు వదిలి కన్నీళ్లు తుడుచుకుంటారు. మనిషి పుట్టక ముందు జానుడి కడుపులో ఉంటాడు, చచ్చాక పిడికెడు బూడిదై మట్టి కుండలో మిగులుతాడు. ఇవిగో మావయ్య, మారుతి ఆస్తికల్లో. అక్క, ఎప్పుడొచ్చారు? ఎలా ఉందమ్మా ఆరోగ్యం? నా ఆరోగ్యానికి ఏంటండి అక్క, నన్ను ఎందుకు మోసం చేసావు చెప్పు. నిన్న మా ఆయన దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందటగా, పోస్ట్ మ్యాన్ కనిపించి చెప్పాడు. అదా, ఏదో పనిలో పడి మర్చిపోయానమ్మా. చూసారా మావయ్య, ఈ ఇంట్లో అందరూ అదో రకంగా తయారయ్యారు. అవును, మీ అబ్బాయి ఏంటి? పెళ్ళాం కడుపుతో ఉందే, ఎలా ఉందో ఏం చేస్తుందో చూడాలన్న ఆలోచన కూడా లేదు. ఉత్తరాలు మాత్రం తెగ రాస్తారు. అది వాడు బెంగళూరు ట్రైన్కి వెళ్ళాడమ్మా. బెంగళూరుకి వెళ్ళారా? అవునమ్మా. కనీసం నా కారుపుకైనా వస్తారా మావయ్య? అమ్ములు, నీ బిడ్డను చూడ్డానికి తప్పకుండా వస్తాడమ్మా. తల్లిని చూడ్డానికి రారన్నమాట. రాని రాని బిడ్డను దాచిపెట్టి చూపించకుండా ఏడిపిస్తాను. వాడే మనల్ందరినీ ఏడిపిస్తున్నాడు, ఇక వాడెందుకు ఏడుస్తాడు? వస్తానమ్మా. చెప్పుల్లో కాళ్ళు పెట్టుకుని వస్తే ఎలా మావయ్య? ఈ పూటకు ఉండి వెళ్ళండి. పనుందమ్మా. పనులు ఎప్పుడు ఉండేవేగా. ఈ పని ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇది ఎప్పుడో చేయాల్సింది. వస్తానమ్మా.